హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో గోంగూర ఎండుమిర్చి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా గోంగూరని శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను. ఈ ధనియాలు వేగటానికి కావాల్సినంత నూనె అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి. ఈ 2 టేబుల్ స్పూన్ల నూనెతోటి ఈ ధనియాలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర కట్ట తీసుకున్నాను. అంటే దాదాపుగా 1/4 కేజీ ఉంటుంది ఆకు అనేది. సో దానికి సరిపడా నేను చెప్తున్నానండి. ఈ ధనియాలు అనేవి పూర్తిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం అంటే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. వాటన్నిటిని కూడా ఈ విధంగా తుంపి వేసుకోవటం వల్ల త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఈ ఎండుమిర్చి వేగటానికి పెద్దగా టైం పట్టదండి. జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఇవి వేగిపోతాయి. చివరిగా దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకొని నీరంతా వంపుకున్నటువంటి గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూరని ఈ నూనెలో మగ్గించుకోవాలండి. ఈ విధంగా గరిటెతోటి కలపెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి చక్కగా మగ్గిపోతుంది. ఈ విధంగా నూనెతోటి మనం మగ్గించుకోవటం వల్ల ఇది చాలా రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా రంగంతా మారిపోయి ఆకంతా దగ్గరగా అయిపోతుంది. దీన్ని వేయించుకున్నంతసేపు కూడా మనం స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. అలాగే గరిటెతోటి కలబెట్టుకుంటూ ఉండాలి. మూత పెట్టాల్సిన అవసరం అనేది లేదండి. ఈ విధంగా మొత్తం కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత అడుగంటకుండా గరిటెతోటి కలబెట్టుకుంటూ ఉండాలి. మనం తీసుకున్నటువంటి నూనె అంతా కూడా చక్కగా మళ్ళీ వదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. ఆ స్టేజీ వరకు కూడా మనము గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ స్టేజీలో 6-7 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్నవి కూడా వేసుకొని ఆ తర్వాత మనం వేయించుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయే విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. దానికంటే ముందు ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకున్నాము. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి ఇంకా 2-3 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పోపు గింజలు అంటే పచ్చిశనగపప్పు కరివేపాకు అన్నీ వేసుకొని ఈ పచ్చడిని దాంట్లో కలిపేసుకోవడమే. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి.